పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మర్యాద రామన్న సినిమాలోని ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే పాట ఉంటది కదా, ఆ పాట అయితే పాడుకుంటారనమాట. దానికి కారణం ఏంటంటే ఇందాకే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఏదైతే ఉందో అదైతే వచ్చింది. ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా వీళ్ళైతే ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్ అయితే పట్టుకుని అయితే నుంచున్నారు. ఫస్ట్ టైం నేనైతే చూసి అది పెద్ద గన్నేమో అనుకున్నాను, కానీ నాకు ఆ ట్రిగర్ అయితే ఎక్కడా కనిపించలేదు. మరి అది గన్నో లేకపోతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపనో మీరైతే కామెంట్ చేయండి. అయితే ట్రైలర్ ఏ రోజు రిలీజ్ అయితే జూలై 3న మార్నింగ్ 11:10 అయితే హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే మన ముందుకైతే రాబోతుంది. నేనైతే అది ఒక కర్రతో తయారు చేసిన ఒక డిఫరెంట్ వెపన్ అని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా అది పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ ని కొన్ని సెలెక్టర్ థియేటర్స్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే సినిమా టీం వాళ్ళు అయితే ఉన్నారు. ఆ లిస్ట్ ఏదైతే ఉందో థియేటర్స్ లిస్ట్ అది ఒక 2 రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. నిజంగా దగ్గరగా ఎప్పుడో 2018లో అనమాట పవన్ కళ్యాణ్ గారిది రీమేక్ కాకుండా ఒక స్ట్రైట్ సినిమా అయిన అజ్ఞాతవాసి యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్ట్రైట్ సినిమా అయితే తీశారు, అదే హరిహర వీరమల్లు. దానికి సంబంధించిన ట్రైలర్ జూలై 3న అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా పోస్ట్ పోన్ అవటాలు అవి ఇవి ఏవి ఉండవన్నమాట. జూలై 24న ఎట్టి పరిస్థితిలో సినిమా అయితే రిలీజ్ అయింది. ఇంకా 20 రోజుల ముందే వీళ్ళైతే ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి మూవ్ అని నేనైతే చెప్తాను. ఎంత మంచి ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తే ఈ సినిమాకి అంత హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. ఎందుకంటే రిలీజ్ అయిన 4 పాటల్లో ఒక్క పాట కూడా ట్రెండింగ్ లోకి అయితే వెళ్ళలేదు. కాబట్టి ఈ ట్రైలర్ కట్ మీదే ఈ సినిమా బజ్ మొత్తం ఆధారపడబోతుంది. సరే, మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్స్టెంట్ అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.